కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆయన దయ కలిగి క్షమించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రభు దయాళుడే. అయితే ఆ దయాళుడు ఏం చేస్తాడు, లేకపోతే మన విషయంలో ఆయన ఏం చేస్తాడు అని అంటే, మునుపు మనము పాపములో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, భయంకరమైనటువంటి అనేక వ్యసనములకు, అనేక లోక సంబంధమైన క్రియలకు మనం కట్టబడ్డాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి విన్నామో, ఎప్పుడైతే ఈ యొక్క హృదయములో ఆయనకి స్థానం ఇచ్చామో, ఆ రోజు ఆ యొక్క దయ కలిగిన దేవుడు మనలందరినీ క్షమించి ఈరోజు మనల్ని ఈ రీతిగా దేవుడు స్థిరపరిచాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడిని మనం మహింపరచండి. ఈరోజు దయ కలిగిన దేవుడు మనకి ఏం చేశాడండి అని అంటే, ఆయన మనల్ని క్షమించాడండి. ఎప్పుడు దాకా క్షమిస్తాడు అని అంటే, అంతము వరకు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అయితే మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే కదండి క్షమించేదైనా. ప్రతి దాన్ని కూడా మనం కప్పుకుంటూ వచ్చేస్తే క్షమించే మనస్సు కలిగిన వాడు కూడా క్షమించలేడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం దేవుని సన్నిధిలో మనము దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా, దేవుని చేత మనం ఎలాగైతే క్షమించబడ్డామో, ఆయన మన అతిక్రమం ఎలాగైతే క్షమిస్తూ వస్తూ ఉన్నాడు, ఆయన మన పాపములన్నింటినీ కూడా ఎలాగైతే క్షమిస్తూ వస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఎదుటి వారిని కూడా మనం ఆ రీతిగానే ఏం చేయాలి, క్షమించాలి. ఈరోజు పిల్లరా, మనం దేవుని చేత క్షమించబడుతూ మరొకరిని మనం క్షమించలేని పరిస్థితిలో ఉంటే దేవుని దయను మనం కోల్పోతాం. జాగ్రత్త. ఆ మీదటి నుండి నువ్వు దేవుని చేత బహుశా క్షమించబడవేమో. కాబట్టి మనం పిల్లరా ప్రతి ఒక్కరిని క్షమించాలి. మనం ఎలాగైతే అందరూ మనల్ని క్షమించాలి అని మనం తప్పు చేస్తాం. చాలా సందర్భాల్లో అవతల నుండి మనం కోరుకుంటాం, ఈ విషయంలో వారు నన్ను క్షమిస్తే బాగుంటుందని. మనం ఎలాగైతే అనుకుంటున్నామో, నీ నుండి క్షమాపణ పొందుకోవాల్సిన వారు కూడా నీ విషయంలో అలానే అనుకుంటున్నారు. ఒక్కసారి నన్ను ఆ వ్యక్తి క్షమిస్తే బాగుండు. నీ బిడ్డలు అనుకుంటున్నారు, ఒకసారి మా అమ్మ నాన్న నన్ను ఈ ఒక్క చుట్టూ నన్ను క్షమిస్తే చాలు. నీ భార్య అనుకుంటుంది, నా భర్త నన్ను క్షమిస్తే చాలు. నీ భర్త అనుకుంటున్నాడు, నా భార్య నన్ను క్షమిస్తే చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా బిడ్డలు నన్ను క్షమిస్తే చాలు. ఈరోజు క్షమించాలి అని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో, ఈరోజు పిల్లరా ఖచ్చితంగా మన విషయంలో అవతల వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ప్రతి ఒక్కరిని ఏం చేయాలి, క్షమిస్తూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దయ కలిగిన దేవుడు నీ విషయంలో ఆయన చేసినది అదే. కాబట్టి ఆయన దయ కలిగిన దేవుడు. అయితే ఆ దయ కలిగిన దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడును గనక నీ ప్రతి విధమైనటువంటి అతిక్రమమును నా ఎదుట పెట్టి నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే నేను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా నేను దినాన్ని అనుకుంటా ఉన్నావు, నేను చేసిన పనులు దేవుడు క్షమిస్తాడా, లేకపోతే నేను మాట్లాడిన మాటలను దేవుడు క్షమిస్తాడా, నా క్రియలను దేవుడు క్షమిస్తాడా? ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కావాల్సిన క్షమాపణ నీ కుటుంబము నుండి నీకు దొరకకపోవచ్చు. నీకు కావాల్సిన క్షమాపణ నీ తల్లిదండ్రుల యొక్క నుండి నీకు దొరకకపోవచ్చు. నీకు కావాల్సిన క్షమాపణ నీ యొక్క రక్త సంబంధులు నీకు దొరకకపోవచ్చు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీకు కావాల్సిన క్షమాపణ ప్రభు దయచేయడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మనం మహింపరచండి. ప్రార్థన చేయగలవా ఈరోజు దేవుని సన్నిధిలో? అయ్యా, నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని ఈరోజు నాతో మాట్లాడు. కాబట్టి ఇదిగో నేను చేసిన తప్పు, అయ్యా ఇదిగో నేను తప్పిపోయిన మార్గం ఇది, ఇదిగో నేను వేరైపోయినటువంటి జీవితం ఇది, నేను వదిలేసినటువంటి ఆత్మీయ క్రియలు ఇవి. కాబట్టి ఇదిగో నా భక్తిహీనత, ఇదిగో నా అవిశ్వాసం, ఇదిగో నా అపనమ్మిక, ఇదిగో నా నిర్లక్ష్యం, ఇదిగో నా సోమరితనం, ఇదిగో ప్రభు నా గర్వం, క్షమించు.
వీటన్నిటిని క్షమించు ప్రభు ఈరోజు అని ప్రభు యొద్ద మనం క్షమాపణ అడిగి ఈరోజు దేవుని చేత క్షమించబడేటువంటి వారిగా ఉంటే, నేను చెబుతూ ఉన్నాను, ఈరోజు నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నిన్ను క్షమించి ఈ స్థలం నుండి తిరిగి పంపడానికి ఆయన సిద్ధ మనస్సు గలవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దయ కలిగిన దేవుడు ఏం చేస్తాడట? క్షమిస్తాడట.